గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో నా దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు పేరిట ప్రతి నెల గుంటూరు మహాపట్టణంలో కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 3వ మంగళవారం జరగవలసిన ఆరాధన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మే మాసంలో 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. గత కాలంలో ఈ ఆరాధన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగేది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన డేట్ మాత్రమే కాదు, స్థలం కూడా మార్చడం జరిగింది. మే మాసంలో లూథరన్ ప్రేయర్ హాల్ 3 బొమ్మల సెంటర్ కన్నవారి తోట ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని ఆరాధిస్తున్నారు. వీడు కూడా రండి. మే 26వ తేదీ. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి నేను ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాకంలో జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? జీవితంలో ఎన్నో పోరాటాలు కదా. మరి అలసిపోతున్న పరిస్థితులు, మరి నెమ్మది లేని పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారా? భయపడకండి, కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మనతో ఉన్నాడండి. ప్రతి దినం దేవుడు మనతో మాట్లాడుతూ తన యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. ఈరోజు నా కుటుంబాల్లో, జీవితాల్లో మరి సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజంగా అండి, ఈ రోజున నెమ్మది లేదు జీవితాల్లో.
కారణం ఏంటంటే ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరి అలాగే వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలాగే బిడ్డల వలన సమస్యలు కదా. ఇలాగా అంటే భర్త ద్వారా అనేక శోధనలు, సొంత వారి ఈ రోజున శత్రువులు అయిపోయి అవమానపరుస్తుంటే, హేళన చేస్తుంటే, వచ్చే నిందలను బట్టి, హేళనను బట్టి సమాధానం లేని పరిస్థితులు. సమాధానం కోసం, శాంతి కోసం నిజంగా ప్రజలందరూ కూడా అల్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి అంత మాత్రమే కాదు, చాలామందికి ఈ రోజున డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంది, పేర్లు ఉన్నాయి, ప్రఖ్యాతి ఉంది. కానీ ఈ రోజున వారి యొక్క జీవితంలో సమాధానం అనేది లేక సమాధానాన్ని వెతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చాలామంది సమాధానం కోసం హిమాలయాలు కూడా వెళ్తున్నారు కదా. అక్కడికి వెళితేనన్న సమాధానం వస్తుంది, నాకు పీస్ వస్తుంది, నెమ్మది వస్తుందని చాలామంది అనుకుంటూ వెళుతున్నారు. కానీ మరలా అక్కడి నుంచి రాగానే మళ్ళీ యథావిధిగా మరి సమాధానం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా సమాధానాన్ని కోల్పోయావా? నీకున్న పోరాటాలు, అవమానాలు, నిందలు, మరి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒకవేళ నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి ఒకవేళ సమాధానం లేకుండా ఉందా? నాకు ఈ రోగం నెమ్మది లేకుండా చేస్తుంది, ఈ అప్పు నన్ను నెమ్మది లేకుండా చేస్తుంది, ఈ యొక్క వ్యాపారంలో వచ్చే ఇబ్బందులు నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి, బిడ్డల వలన నాకు నెమ్మది లేదు, భర్త వలన నెమ్మది లేదు అనుకుని కృంగిపోయి మరి చాలా వేదనతో ఉన్నారా? మరి సమాధానం ఎక్కడ దొరుకుద్దని వెతుకుతున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఈ లోకంలో ఎక్కడ మనకి సమాధానం రాదు, ఎవరి ద్వారా మనం సమాధానం పొందుకోలేం. కానీ యోబు భక్తుడు మాట్లాడుతున్నారు ఏమంటే, మనం ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి సమాధానం కలుగుద్దండి. ఎవరితో? ఆయనంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో, యేసయ్యతో మనం సహవాసం చేసినట్లయితే లోకంతో కాదు, బంధువులతో కాదు, స్నేహితులతో కాదండి, మనము మరి దేవునితో, యేసయ్యతో మనం సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం కలుగుద్దండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే సమాధానకర్త. ఆయన సమాధానకర్త కనుక నీకు పీస్ ఇవ్వగలిగిన వాడు, నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఆయన అన్నారు కదా, నా శాంతిని నేను నీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నేను నా శాంతిని నేను నీకు ఇస్తున్నాను. అవునండి, ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయనలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఎంతో సమాధానం లేకుండా ఉన్న నీతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నారు, బిడ్డ నాతో సహవాసం చేయి, నేను నాలో ఉన్న సమాధానాన్ని నీకు ఇస్తానని ప్రభు అంటున్నారు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, మరి కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు, కలవరపడద్దు, ఎక్కడెక్కడో వెతకొద్దు. ఎక్కడెక్కడ వెతికి ఎక్కడెక్కడో ఎవరెవరినో ఆశ్రయించి నీ టైం వేస్ట్ చేసుకోకుండా యేసయ్యతో సహవాసం చేయండి. యేసయ్యలో ఉన్న సమాధానం మీకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? మరి నీ హృదయంలోకి రిసీవ్ చేసుకుంటున్నావా? అయితే నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధ మహోన్నతులకు దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలేసయ్యా. అవునయ్యా, నీతో మేము సహవాసం చేస్తే నాయన ఖచ్చితంగా సమాధానం మాకు ఇస్తామని ఈరోజున మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ప్రభా అయ్యా నాయన ఉంటున్న పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల్లో అల్లాడిపోతున్నారు. అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పు బాధల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. రోగులుగా ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రభా ఇదిగో నా కుటుంబ సమస్యలు పరిష్కారం అగునుగాక. కోర్టు కేసులు, అయ్యా భూ వివాదాలు అవన్నీ కూడా యేసు నామములో పరిష్కరించబడునుగాక. తండ్రి అంత మాత్రమే కదయ్యా, ఎదుగో నాయన నీతో సహవాసం చేసే అనుభవంలోనికి ఈ వాగ్దానం వింటున్న పిల్లలందరూ నడిపించయ్యా. అయ్యా నీతో సహవాసం చేస్తున్నప్పుడు నీలో ఉన్న శాంతిని, సమాధానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరి జీవితంలో నీ సమాధానం కలుగునుగాక, నీ శాంతి వారికి వచ్చునుగాక.
తండ్రి నాయన, అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని కూడా నిండుగా మీరు బ్లెస్ చేయండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.